KH9 న్యూస్. కన్నుల పండుగ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. కన్నుల పండుగ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అని చెప్పేసి ఇక్కడ కథనం. కన్నుల పండుగ అంటే సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు నృత్యాలతో కోలాటాలతో సంతోషంగా వాళ్ళు పండుగ చేయించారు. ఆగస్టు 15న 1.5 ఎకరాలకు సాగునీరు 1.5 ఎకరాలకు సాగునీరు అందిస్తారంట. ఆగస్టు 15న 3 నెలల్లో 75 కోట్లు రాజీవ్ లింక్ కెనాల్ పూర్తి 3 నెలల్లో పూర్తి చేస్తారట. 75 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ పూర్తి చేస్తారట. ఆగస్టు 10న ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆగస్టు 15న ప్రారంభిస్తారట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైరాపట్నంలో భారీ బహిరంగ సభ. ప్రజలు తరలి రావాలని డిప్యూటీ సీఎం బట్టి మీద. వైరాపట్నంలో భారీ బహిరంగ సభ అట. వైరాపట్నం ఖమ్మం జిల్లా వైరాపట్నంలో భారీ బహిరంగ సభ. ప్రజలు తరలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతులంతా తరలి రావాలి అని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కథనం ప్రకారం వైరాలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 100 కోట్ల అభివృద్ధి పనులను అక్కడ శంకుస్థాపన చేసిరట. ఇక్కడ కథనం ప్రకారం చూడండి, ఫోటో ఇక్కడ కథనం ప్రకారం చూడండి. 100 కోట్లకి శంకుస్థాపన జరిగింది. 75 కోట్ల రాజీవ్ లింక్ కెనాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15వ తారీఖు ప్రారంభిస్తారట. అందరూ పోండి, రైతులంతా పోతే అక్కడ ఏ విధంగా ఓపెన్ చేస్తారు, ఏంది వాళ్ళు ఏం చెప్తారు అనేది వినండి. ఇదంతా జనాలకు ఉపయోగపడేదే కదా. రైతులు వాటర్ గట్రా రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అది ఒకసారి చూడండి. ఇక్కడ మనీషా సిసోడియాకు బెయిల్. రాష్ట్రంపై స్పందించిన సునీత కేజ్రీవాల్. ఆలస్యం కావచ్చు కానీ న్యాయమే గెలుస్తుందని సునీత. ఆలస్యం కావచ్చు కానీ న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి మనీషా సిసోడియా బెయిల్ రావడంపై స్పందించిన సునీత కేజ్రీవాల్. అంటే న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా అని చెప్పేసి ఆమె హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తున్నామని ఢిల్లీ బీజేపీ గౌరవిస్తున్నామని ఢిల్లీ బీజేపీ అభియోగాల నుంచి విముక్తి లభించిందంటూ కాదని వ్యాఖ్య. అంటే ఇంతకుముందు బీజేపీ ఇట్లా నిందించింది, అయినా మాకు కోర్టు నుంచి న్యాయం జరిగిందని చెప్పేసి ఆ కథనం ఇస్తుంది. ఇలానే చాలా ఉన్నాయి.